సూర్యుడు ఏం చేస్తాడు? మీకు గెలుపును దయచేస్తాడు. సూర్యుడు మీకు గెలుపును దయచేస్తాడు. సూర్యుడు మీకు విజయాన్ని కలగజేస్తాడు. ఇప్పటి వరకు మీరు అపజయాలకుండా వెళ్ళారేమో, మీ మీద గెలుపును పొందాలని చూస్తున్న పాపాన్ని ఓడగొడతాడు నా దేవుడు. మీ మీద గెలుపును పొందాలని చూస్తున్న సాతాను శక్తులన్నిటినీ ఓడగొడతాడు నా దేవుడు. మీ మీద గెలుపును పొందాలని చూస్తున్న మనుషులందరినీ ఆయన ఓడగొట్టే దేవుడు నా దేవుడు. గొప్ప గెలుపును మీరు పొందుదురుగాక. అందరు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, గెలుపు మీదే, గెలుపు మీదే. చెప్పాలి, గెలుపు మీదే. గెలుపును దయచేయునుగాక, గెలుపును దయచేయునుగాక. చేతులు ఊపుతూ చెప్పండి అందరూ. ఇప్పుడు మొదటి అధ్యాయంలో 19వ వచనమే చెప్పారు ఇర్మియాతో, వారు నీతో యుద్ధము చేతురు గాని నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను కనుక వారు నీ పైన విజయము పొందజాలరు. మనకు విజయము కలుగజేసే దేవుడు మన దేవుడు గాక. మీరున్న గ్రామములో మీరు గెలుపును పొందాలి, పట్టణములో గెలుపును పొందాలి. మీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఎప్పుడు గెలుపును పొందుకుంటూ వెళ్ళుదురుగాక. పరాక్రమము గల శూరుడు ఏం చేస్తారు? గెలుపును దయచేస్తాడు.